హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అపోలో ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫిష్‌ని వాటర్‌లో పసుపు, ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. మసాలా తయారు చేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక టమాటో, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి కలిపి వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, 1 టమాటో, దాల్చిన చెక్క, లవంగా కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్లో కొంచెం సేపు వేగాక అదే మసాలాలలో పసుపు, కూరకి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలా వేగింది, ఆయిల్ పైకొచ్చింది. ఇప్పుడు అదే టైంలో కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఫిష్ కర్రీ కదా, చింతపండు పులుసు అవన్నీ ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకుంటాము. బాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఆ మసాలా అంతా బాగా వేగాలి. కారం ఇంకొంచెం పట్టిద్దని చెప్పి ఇంకొంచెం వేసాను. బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా కలుపుతూ ఉండపోతే అడుగంటేస్తుంది. బాగా కలుపుతూ వేగనిచ్చుకోవాలి. వేగింది, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మొత్తం వేగిపోయింది. ఇప్పుడు అదే టైంలో చింతపండు పులుసు మనం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. కొంచెం థిక్‌గా అనిపిస్తే లైట్‌గా వాటర్ పోసుకోండి. నేను కొంచెం వాటర్ పోసాను. కొంచెం థిక్‌గా అనిపిస్తే లైట్‌గా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. ఆ 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసేసి ఇప్పుడు ఇదే టైంలో మనం ఇందాడ ఫిష్ ఉన్నాయి కదా, ఆ ఫిష్ వేసుకోవాలి. ఇప్పుడు అలా మరుగుతున్న టైంలో ఇప్పుడు ఫిష్ వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిష్ కర్రీ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. అపోలో ఫిష్ అండి. ఫస్ట్ టైం వండటం, రెస్టారెంట్లో అలా ఫ్రై అలా తిన్నాం కానీ ఇంట్లో ఇట్లా కర్రీ వండటం ఫస్ట్ టైం. కానీ చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఒకసారి గంటితో కాకుండా మామూలుగా ఇట్లా క్లాత్ పట్టుకొని అలా తిప్పాలి. ముక్కలు చిదురుతాయి కాబట్టి అలా తిప్పాలి. ఒక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా మునిగేలాగా చూసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత బాగా అట్లా కలుపుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని గంటెతో కలపకుండా అట్లా కలుపుకోవాలి.
ఇంకా స్లో గ్యాస్ స్లోగా పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇంకో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకొచ్చేసింది. ఫిష్ కర్రీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది అపోలో ఫిష్ కర్రీ. ముక్క చాలా గట్టిగా, అసలు ముళ్ళుండవు కదా, అందరికీ తెలిసిందే. ఇప్పుడు గార్నిష్ కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఎమ్మీ ఫిష్ కర్రీ రెడీ. ప్లీజ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉందని. ప్లీజ్ like and share, subscribe my channel.